మద్యం మత్తులో ఐఏఎస్ ఫ్యాకల్టీ అందరూ కాదు, కొంతమంది ఒక ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్లో ఇది జరుగుతూ ఉంది. ఈ వీడియోలో దాని గురించి అండ్ దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ రీసెంట్గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ అని చెప్తే పేరు చెప్పే ధైర్యం లేదా, పేరు చెప్పే దమ్ము లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి చాలా క్లారిటీగా నేను ఆ విషయం గురించి చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఒక ఫ్యాకల్టీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడే మన సినారియో తీసుకుందాము. చాలామంది ఉన్నారు, కొంతమంది యూపీఎస్సీ ఫ్యాకల్టీ రాత్రి మద్యం తాగి అదే మత్తులో పొద్దునే వచ్చి క్లాసులు చెప్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు మద్యం తాగితే ఏంది, దొరిలాడితే ఏంది, స్మోక్ చేస్తే ఏంటి, ఇంకోటి చేస్తే ఏంటి అని. ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకుండా రేపు ఏం క్లాస్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమేమి టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్కి తగ్గట్టు లేదా గ్రూప్ అని సంబంధించి క్లాసులు చెప్తా ఉంటే అలాంటి అప్డేట్ అవ్వకుండా మద్యం మత్తులో వచ్చి క్లాసులు చెప్తే అది ఎంతవరకు సమంజసమో, అలాంటి వాళ్ళని కంటిన్యూ చేసే ఇన్స్టిట్యూషన్ ఏమనాలి. ఇప్పుడు అనొచ్చు, ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నా కదా, ఇప్పుడు అనొచ్చు మీరు ఎలా చెప్తారు, మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతాం, పీకలు పెట్టగలుగుతామా? ప్రతి క్లాస్కి వచ్చి ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తూ ఉంటుంది. ఇలా చేస్తున్నారు సార్, పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, మీరు వాయిస్ వినిపించండి, పిల్లలు జాగ్రత్త పడతారని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మద్యం తాగి పొద్దున్నే క్లాస్కి వచ్చే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి పీక పెట్టగలుగుతామా, ప్రూవ్ చేయగలుగుతామా? డెఫినెట్లీ దీనికి సంబంధించి ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా, ఒక్క స్టూడెంట్ అయినా ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు నా దగ్గర రండి. నేను దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే యూ క్వశ్చన్ మీ ఆన్ దట్ డే. అలా కాకుండా ఏదో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక యూపీఎస్సీ ర్యాంకర్ ఉన్నాడు, నిలువున మోసం చేస్తూ ఉన్నాడు. ఇంకొక యూపీఎస్సీ ర్యాంకర్ ఉన్నాడు, మెంటార్షిప్తో మోసం చేస్తూ ఉన్నాడు. 1 లక్ష నుంచి 3 లక్షలు తీసుకుంటా ఉన్నారు. అంటే డబ్బులు తీసుకోవడం తప్పని నేను అన్నాను, డబ్బులు తీసుకొని న్యాయం చేయట్లేదు. వాస్తవానికి యూపీఎస్సీ రూల్ బుక్ ప్రకారం వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాకూడదు, బట్ అవుతున్నారు. సరే ఓకే, అది కూడా కొంత మనం కాసేపు పక్కన పెడితే, సరే వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారంటే నిలువున మోసం చేస్తున్నారు యూపీఎస్సీ ర్యాంకర్స్ కొంతమంది. అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చినాక అశోక్ నగర్లో ఉండకూడదని కాదు, డెఫినెట్లీ ఐఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్కి, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్కి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్ని ఎలా కొట్టాలి, స్కాములు చేసే ఇన్స్టిట్యూట్ని, ఫ్రాడ్ చేసేది ఎలా కొట్టాలి? సరే ఇదంతా పక్కన పెడదాం. సరే ఓకే, ఇన్స్టిట్యూట్ క్వాలిటీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉందనుకున్నాం, ఎంత పక్కన పెడదాం. ఇక్కడ ఏంటి అంటే, ఎవరికి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ నాకు సో ఇన్స్టిట్యూట్ వల్ల ఇబ్బంది అయింది, ఇదిగో నా ఫీ రిసీప్ట్ అని చెప్పండి. డెఫినెట్లీ ఆ ఇన్స్టిట్యూట్ గల్లా పట్టుకొని నేను అడుగుతా, నాకేం భయం లేదు. ఆల్రెడీ మనం ఫాలో అయ్యే వాళ్ళు, సివైసి చాలా సంవత్సరాల నుంచి చూసే వాళ్ళకి ఈ విషయం తెలుసు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే ఏకైక ప్లాట్ఫామ్ ఫర్ అశోక్ నగర్కి అన్అఫీషియల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా ఉందంటే సివైసీనే. ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను నేను. షో మీ 1%. నేను నాలాగా ఇన్ని ఇష్యూస్ మీద మాట్లాడిన పర్సన్ ఒక్కరిని చూపేయండి మీరు, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ మధ్యలో ఐఏఎస్ క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కొంచెము మీరు ఆలోచన చేయాలి. మీ మీద చాలా గౌరవం ఉంది, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టే మిమ్మల్ని ఒక ఇన్స్టిట్యూట్ హైర్ చేసుకుంటుంది. అండ్ అది మరిచి ఈ విధంగా ఉండడం అనేది, అప్డేట్ అవ్వకుండా ఈ విధంగా మద్యానికి బానిసలు అయిపోయి ఏదో క్లాసులు చెప్పాం, ఎప్పుడో ఒకసారి పేరు వచ్చిందని చెప్పి ఇలాంటి వాళ్ళని కంటిన్యూ చేసే ఇన్స్టిట్యూట్కి కూడా బుద్ధి ఉండాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో ఇక్కడ మద్యం మత్తులో 30-40 స్మోక్ చేసేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు స్మోక్ అనేది ఒకందుకు ఓకే, సో వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఉంటాయి. వాస్తవానికి ఇది మంచి చెడు అనేది ఏం లేదండి. ఇక్కడ మంచి చెడు అనేది ఏం లేదు, వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళ సొంత ఆరోగ్యం వాళ్ళు ఖరాబ్ చేసుకున్నా దానికి ఎవరు ఏమనడానికి లేదు. కానీ స్టూడెంట్స్కి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు, వీళ్ళ మైండే వీళ్ళ స్వాధీనం లేనప్పుడు ఇది ఒకసారి ఆలోచన చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది కమెంట్లో పెడతారు, ఫలానా వ్యక్తి ఫలానా ఫ్యాకల్టీ మద్యం మత్తులో క్లాసులు చెప్తారు అని. సో ఎస్, యూ క్యాన్. మీరు ఒకవేళ చూస్తే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.